సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ మండల అధ్యక్షులు నియామకాలపై ఎలాంటి మార్పులు ఉండవని తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల్ స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించిన అధ్యక్షులే కొనసాగుతారని తెలిపారు. కొత్త పాత అనే భేదం లేకుండా అందరూ కలిసి పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు పేదల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన 9 మంది తుంగతుర్తి నియోజకవర్గం 9 మంది మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళే కొనసాగుతారు. దాంట్లో మార్పు కూడా ఉండదని థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఒకనాడు ఇవాళ ఒక జాగబోతేనే అన్నదం మొక్కలు వస్తాము, కానీ వాళ్ళు ఎట్లా రాసుకుంటే రాసుకోవచ్చు. కానీ ఇలా 3000 ఎకరాల చిల్లర భూమి ఇవాళ ఇందిరాగాంధీ 74లో పెట్టిన సీడ్ చట్టం ప్రకారం ఈ భూమిని ఇవాళ రైతులకు అండవేట్ చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో ఆనాడు కమ్యూనిస్టులు దురల భూస్వాములకు వ్యతిరేకంగా భూములు దాదాపు 10 లక్షల భూములు పంచిన చరిత్ర ఆనాడు కమ్యూనిస్టులకు ఉందని కూడా సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత, సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ఒక్క తెలంగాణలో 25 లక్షల భూమి పేదలకు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ